తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో గాదరాడలో జనసేన ఆత్మీయ సమావేశం. కోరుకొండ మండలంలోని గాదరాడ గ్రామంలో బత్తుల బాలరామకృష్ణ స్వగృహంలో శుక్రవారం రాజనగరం నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో వైసీపీ నాయకుడు బత్తుల బాలరామకృష్ణ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన 3 మండలాల నాయకులతో తన ఇంటి వద్ద సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బాలరామకృష్ణ మాట్లాడుతూ అధికార పార్టీలోని ఎంపీటీసీ పదవి వదిలివేసి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన పార్టీలో చేరాలన్నారు. రాజనగరం నియోజకవర్గంలో జనసేన సీటు ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా వారి విజయానికి తాను కృషి చేస్తానని అన్నారు. తాను బ్రతికి ఉన్నంత వరకు జనసేన పార్టీని వదిలి వెళ్ళనన్నారు. ఈ కార్యక్రమంలో తోట పవన్ కుమార్, ఎర్రంశెట్టి, పోలారావు, దేవన ప్రసాద్, బత్తుల గోపాలకృష్ణ, కిమినేరి శ్రీరామ్, బద్రిరెడ్డి దొర, అడబాల ఆది విష్ణు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చూసి సబ్స్క్రైబ్ కానీ అక్కడ నుంచి నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇమీడియట్గా వెళ్ళి దుర్గేష్ గారి దగ్గర కలవండి. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఇక్కడదంతా వేరు సిస్టమ్ అనేది దుర్గేష్ గారి దగ్గర ఉంటుంది, మీ జిల్లా ప్రెసిడెంట్ గారి దగ్గర అని చెప్పారు. అందువల్ల జిల్లా ప్రెసిడెంట్ గారికి నేను కాల్ చేసినప్పుడు నేను రేపు 6 గంటల బయలుదేరి ఊరు వెళ్ళిపోతాను అన్నారు. సార్ నేను 6 గంటలకల్లా మీ దగ్గరికి వచ్చి జాయిన్ అయిపోతాను, ఎందుకంటే ఇది యొక్క ముఖ్య నాయకుడి యొక్క ఆదేశం, దీన్ని శిరస వహించాలి, వారికి మళ్ళీ నేను తెలియజేయాలి జాయిన్ అయిపోయిందని చెప్పి వారు కాల్ చేస్తే సరే 6 గంటలకు వచ్చేయమని చెప్పారు. ఎందుకంటే వారు మరో 4 రోజులు ఉండట్లేదు, ట్రైనింగ్ క్లాసులకి వెళ్తున్నారు, వారి పార్టీ ఆఫీస్కి, పార్టీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్తున్నారు. దానివల్ల నేను కార్యకర్తలు ఎవరికి, అదే కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ, నాకు ఉన్నటువంటి అనుచరులకు కానీ, నా సొంత అభిమానులకు కానీ, నా కుటుంబ సభ్యులకు కూడా ఎవ్వరికి నేను చెప్పడానికి కూడా సమయం లేదు. పొద్దున తెల్లవారుజామున సింపుల్గా నాతో పాటు హైదరాబాద్ వచ్చినటువంటి కొంతమంది మాత్రమే వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. బహిరంగంగా నేను ఒకసారి మా అధిష్టానాన్ని కూడా మన అధిష్టానాన్ని కూడా కోరుతాను. కోరిన తర్వాత వారి అపాయింట్మెంట్ తీసుకుంటాను. అతి త్వరలో భారీ సభ ఏర్పాటు చేసి ఒక ముఖ్య నాయకులు ఎవరొకరిని అక్కడి నుంచి తీసుకుని వచ్చి మనలందరూ కూడా ఎవరు నిరుత్సాహంతో మన క్యాడర్ అంతా కూడా మన నాయకులు మన ఇది ఎవరైతే ఉన్నారో గతంలో నాతో పాటు కలిసి తిరిగిన వాటిని అందరినీ తీసుకెళ్లి ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా అందరినీ పార్టీలో జాయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ జరిగినటువంటి ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ కానీ నేను తెలియపరచినందుకు దాన్ని క్షమించి సహకరించి మీరు మనం అనుకున్నది ఏదైతే ఉందో 10-15 వేల మందితో మనం జాయిన్ అవ్వాలన్నది అది ఖచ్చితంగా నెరవేరుతాము త్వరలో. అది పవన్ కళ్యాణ్ గారా లేకపోతే మన మనోహర్ గారా లేక నాగబాబు గారా అనేది ఒకసారి మాట్లాడిన తర్వాత చెప్తాము. అదే విధంగా ఇక్కడ రూల్ ప్రకారం ఏదైతే ఉందో ఆ రూల్స్ అనేది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన రూల్స్ అవి వాటిని 100% మనం ఫాలో అవ్వాలి. దాన్ని ఫాలో అవుతూ మనం సభ పెట్టుకొని నాయకులందరూ కూడా మన యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీలో జాయినింగ్స్ అనేది పెడతాం. ఎవరు కూడా దీన్ని మరోలా తీసుకోవద్దు. ఇందులో కాంట్రవర్సీ అనేది మాత్రం మీరు ఎవరు పెట్టుకోవద్దు. కాంట్రవర్సీ అనేది ఉండదు. అందరూ సమానంగా నడుస్తాము. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనేది ఏమి ఉండదు. అదేవిధంగా ఇక్కడ కొంతమందిని ఏదో నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది వర్గాలు కొంతమంది ఇదని అలా ఏం పెట్టుకోవద్దు. మనం అంతా ఉండే నినాదం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం, దానికి మాత్రమే కట్టుబడి మనందరూ దాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్తాం. దయచేసి ఎవరు ఏ వర్గాలు పెట్టుకోవద్దు. మనందరం ఒకటే వర్గం, పవన్ కళ్యాణ్ గారి వర్గం అంతే. మన శత్రువు మనలో సృష్టించుకోకూడదు. శత్రువుని బయట పార్టీలో ఉండాలి. శత్రువు మనలో సృష్టించి మనం కొట్టుకోవడం సరిపోద్ది. బయట వాటిని మాత్రం మనం టార్గెట్ చేయలేము. మళ్ళీ మనం టార్గెట్ చేసుకుంటే ఏదోలా ఉంటుంది. అందువల్ల మనలో మనకు వర్గపోవద్దు. అందరం కలిసి చేద్దాం. నేను కూడా ఒక సామాన్య కార్యకర్తలకు పనిచేయడానికి నేను నా భార్య సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సారీ సార్, ఎవరికైనా కాస్త ఎక్కువ తీసుకుని ఉంటుంటే సమయం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ యొక్క రాజనగరం నియోజకవర్గం జనసేన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు, ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు నా యొక్క శిరస వంచి పాదాభివందనములు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పనులున్న అతి కొద్ది సమయంలో ఇంతమంది గ్యాదర్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. జనసేన
ఉత్సవం అంటే ఏంటో ఒకసారి ఈ జన సైనికులు చూపించినందుకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క చాలా కాలం నుంచి చాలా మంది ఈ యొక్క జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు చాలామంది మా పార్టీలోకి రావలసిందిగా అని చాలాసార్లు నన్ను ఆహ్వానించారు. వారి యొక్క ఉత్సాహం, వారి యొక్క మంచితనం, వారు చేస్తున్నటువంటి నిస్వార్థమైన సేవ చూసి నాకు చాలాసార్లు అసలు ఈ పార్టీలో ఎందుకు ఉండకూడదు అని చాలాసార్లు అనిపించింది. ఆ తర్వాత ఈ యొక్క ప్రయత్నం అధికార పార్టీ నుంచి మా శ్రీమతి ఉన్నటువంటి పదవిని రాజీనామా చేసి, అదేవిధంగా పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా చేసిన తర్వాత మాత్రమే జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఒక్కసారి అన్ని బాగా ఒకటికి రెండుగా ఆలోచించుకుని అధికార పార్టీలో పదవి ఉన్నప్పుడు కూడా తృణప్రాయంగా వదిలేసి ఈ యొక్క జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయనతోనే ఒక మంచి సొసైటీ ఏర్పడుతుందని, ఒక మంచి ఒక పరిపాలన అనేది సామాన్యులు సైతం, పేదలు సైతం, ఒక దరిద్ర జీవితం అనుభవిస్తున్న వారి సైతం ఒక మంచి మార్గంలో వారి ఉన్నతమైన జీవితాన్ని పొందాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక సామ్రాజ్యం రావాలి, పవన్ కళ్యాణ్ గారి ఒక అధికారం రావాలి అనేది ఆశించాను. ఖచ్చితంగా వారు కూడా వారి యొక్క మనసు వారితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సాక్షాత్తు ఒక భగవంతుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు ఆయన. నేను నిజంగా ఇంతకాలం ఇలాంటి నాయకులు ఎందుకు మిస్ అయ్యానని అనిపించింది. దాదాపు వారితో నా యొక్క మీటింగ్ సంభాషణ అనేది 2 గంటల సేపు జరిగింది. నేను నా శ్రీమతి అక్కడ ఒక 2 పెద్దలు కలిసి కూర్చొని మాట్లాడుతుంటే ఆయన ఒక భగవద్గీత చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఒక బైబిల్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఒక పురాణం చూస్తే పవన్ కళ్యాణ్ గారు, 3 కలిసి మనం ఏదైనా ఒక గ్రంథాన్ని రచిస్తే అది మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అని ఆయన నుంచి గ్రహిస్తున్నాను. ఆయనకు ఉన్నతమైనటువంటి ఈ యొక్క పురాణాల మీద పట్టు కానీ, వారి యొక్క ఆలోచన విధానాలు కానీ చాలా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, సేవా మార్గంలో మాత్రమే ఉన్నాయి. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఎందుకు ఇంతకాలం మిస్ అయ్యారని చాలా బాధపడ్డారు. నా భార్య యొక్క కన్నీళ్లు సైతం కార్చేసింది ఆయన ఎదురుగా. నాకు హీరోగా మాత్రమే తెలుసు, ఆయన హీరోగా ఉంటారు. సరదా కాసేపు 2.5 గంటలు సినిమా చూస్తాము, ఎంజాయ్ చేస్తాము, ఇంటికి వస్తాం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాగుంటాయి, డైలాగులు బాగుంటాయి, ఫైట్స్ బాగుంటుంది, అన్ని సరదాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను తప్ప ఇంత మహోన్నతంగా ఉంటుందని మాత్రం నేను అనుకోలేదు. కానీ వారితో మాట్లాడిన తర్వాత నా జీవితంలో చాలా మంది యోగులను చూశాను, సిద్ధులను చూశాను, క్రీడాధిపతులను చూశాను. అంతకు మించిన మహాయోగులు మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గారిలో అంతలాంటి మహాయోగిని చూసినప్పుడు నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి ఆయన చూడగానే. లేకపోతే చాలా పార్టీల నుంచి, ఇంకా మంచి పార్టీల నుంచి ఆఫర్ ఉన్నా సరే నా జీవితాంతం మనకి పదవులతో సంబంధం లేదు, మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రోటోకాల్ అక్కర్లేదు, ఎలాంటిదైనా సేవ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఒక పవన్ కళ్యాణ్తోనే జీవితకాలం నడుద్దామని డిసైడ్ అయ్యి పార్టీలో చేయలేదు. చాలా మంది అనుకుంటారు ఈయనేదో ఒక పదవుల కోసం ఆశిస్తుంటారు, లేదా ఒక పవర్ కోసం ఆశిస్తుంటారని. పవరు పదవులు 2 అక్కర్ లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు కనీసం 1% పనిచేస్తే కూడా నా జన్మ ధన్యం అవుతుందని చెప్పి నేను నమ్మి పార్టీలో చేయలేదు. ఆయన చూస్తే నాకు అర్థమైంది. 54 గుళ్ళు, 84 దేవతలు ప్రతిష్ఠించిన దేవాలయం కంటే ఆయనతో కలిసి కొంతకాలం మానవ సేవ చేయగలిగితే నా జన్మ ధన్యం అవుతానని అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిన వెంటనే, వారితో మాట్లాడిన వెంటనే 2 గంటల్లో నా యొక్క 48 ఏళ్ల జీవితాన్ని ఆయన 2 గంటల్లో మాట్లాడిన మాటల్లో చూశాను. నేను చూసిన వెంటనే
ఇక బరువులు ఆలోచించకూడదని చెప్పి ఆలోచించుకున్న పార్టీలో ఇమీడియట్ గా జాయిన్ అయిపోవడం జరిగింది. దీనికి భగవంతుడికి, పవన్ కళ్యాణ్ గారికి, దీనికి సహకరించిన నాయకులకి అందరికీ మరోసారి సరిపోతే పాదాభివందనాలు చేస్తాను. చాలా మంది పెద్దలు ఉన్నారు పార్టీలో రావాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, మన దర్బాబు గారు కానీ, ఇప్పుడు శ్రీరామ్ గారు కానీ, వెంకట గారు కానీ, రాజు గారు కానీ, చప్పుడు శ్రీని గారు, వీళ్ళందరూ నిరంతరం తిరిగారు. ముఖ్యంగా నడిపల్లి రామకృష్ణ గారు, వారికి ఈరోజు పాపం సారీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మదరు నిన్న చనిపోయారు. నిన్న చనిపోయారు ఆయన. సో చాలా వారికి మనం అందరూ కూడా సంతాపం తెలియజేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాగా వాళ్ళే కాకుండా మా ఊరు, మా గ్రామ నాయకులు, మండల నాయకులు, ప్రతి గ్రామంలో సీతానగరం మండలం ఏంటంటే భయంకరంగా వాళ్ళు నన్ను రోజు వేధించేసేవారు పార్టీలోకి రావాలని చెప్పి. వీళ్ళందరూ వేధింపులు నాకు ఎంత ఆనందాన్ని ఇస్తున్నారంటే, నా అమితమైన ఆనందం. 100 కోట్ల ఆస్తి నాకు కలిగినప్పుడు కూడా నేను ఎప్పుడు అంత ఆనందించలేదు. ఈరోజు జన సైనికుల ఉత్సాహం చూస్తే అంతకంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. మరోసారి మనకి వజ్రం లాంటి నాయకుడు పుట్టాడు, మంచి అవకాశం. ఒక్కసారి ఇలాంటి నాయకులు అప్పుడప్పుడు పుడతారు. ఇలాంటి నాయకుని కానీ మనం పోగొట్టుకుంటే మరోసారి మాత్రం ఈ లోకమే ఉండదు అనే విధంగా ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రాన్ని రిపేర్ చేసుకుందాం. ఖచ్చితంగా రిపేర్ చేసుకుందాం. వారు చెప్పింది ఒక మంచి సూత్రం నాకు చాలా గొప్పగా అనిపించింది వారి మాటల్లో. కలియుగంలో ఒక పాదమైన ధర్మం నడుస్తుంది, 4 పాదాలు నడిచేది. 3 యుగాలు అయిపోయినాయి, ఇది 4వ యుగం. ఒకే పాదంతో నడుస్తుంది. మనం కొత్తగా తీసేసిన పాదాలను తీసుకురాలేము, కానీ ఉన్న పాదాన్ని నిలబెట్టాలి. కాబట్టి మనందరం కష్టపడి మంచి సామ్రాజ్యాన్ని సృష్టిస్తామని చెప్పారు. లేదంటే ఇప్పుడున్న పాదకులు ఉన్న పాదం కూడా తీసేస్తారు. ఆ ధర్మం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియకుండా మనసులు వెళ్ళిపోతారని చెప్పి ఆయన చెప్తే, అసలు ఇంత మహోన్నతమైన విషయాలు ఎలా గ్రహించాడని చూస్తే ఆయన పక్క రూమ్లోకి వెళ్తే లైబ్రరీ చూస్తే కళ్ళు తిరిగినాయి. నా దగ్గర 12,000 గ్రంథాలు ఉన్నాయి, కానీ ఆయన గ్రంథాలు చూస్తే 1000 కొద్ది ఉన్నాయి. ఒక 12,000 ఉన్నాయి, ఆయన 1,00,000 గ్రంథాలు ఉంటాయేమో అనుకున్నాను నేను. నాకు అసలు ఏ రూమ్ లో చూసిన గ్రంథాలు అసలు ఇంత అద్భుతంగా ఎలా ఉందో తెలియదు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి గంటల తరబడి గ్రంథాలు చదువుతారంట. ఆ బుక్ లో ఎక్కడ చూసిన పుస్తకాలు పడి ఉన్నాయి, ఏంటని చెప్పని అడిగాను నేను. అప్పుడు ఆయన పర్సనల్ ఆఫీస్కి వెళ్ళాను నేను, చూస్తే చాలా అద్భుతంగా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా జనసేనతో జీవితాంతం నేను నా భార్య ప్రయాణం చేయాలనుకున్నాము. పదవులు ఆశించట్లేదు. అలాగే ఏ విధమైన ప్రోటోకాల్ కోసం రాలేదు, ఎవరో తరిమేస్తే రాలేదు. కావాలని ఇంటెన్షనల్ గా ఉన్న పదవులు వదులుకొని, ఉన్న అధికార పార్టీలు వదులుకొని వేరే పార్టీ వాళ్ళు మంచి అవకాశం ఇస్తానన్నా సరే అందులోకి వెళ్ళకుండా జనసేన సిద్ధాంతాలు నమ్మి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి, జన సైనికుల యొక్క ఉద్దేశాన్ని నమ్మి, జన సైనికుల యొక్క కష్టాన్ని చూసి, జన సైనికుల యొక్క తోడ్పాటు చూసి, వారి సపోర్ట్ చూసి, వారి సేవ దృక్పథం చూసి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క జన సైనికులకు, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి ప్రాధాన్యతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నాకు సహకరించినటువంటి అందరికీ మరొకసారి పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది బ్యాక్గ్రౌండ్ నుంచి వర్క్ చేశారు, కొంతమంది ఫ్రంట్ డోర్ నుంచి వర్క్ చేశారు. ఏది ఏమైనా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్పడ్డాం. కానీ ఇదంతా పార్టీ ప్రొసీజర్ ప్రకారం అధినాయకులు కలిసి అలాగే పవన్ కళ్యాణ్ గారితో 2 గంటలు మాట్లాడాము, అలాగే మనోహర్ గారితో 1 గంటన్నర మాట్లాడాము, నాగబాబు గారితో 2 గంటలు మాట్లాడాము. తర్వాత ఈ యొక్క రూల్ ప్రకారం ఏదైతే ఉందో జనసేనలో టైట్ రూల్స్, అమెరికా వీసాకి ఎంత ప్రాసెస్ ఉండదో వారి క్యారెక్టర్ ముందు చెక్ చేస్తారు. జనసేనలో జాయిన్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. నిజానికి కరెక్ట్ గా ఉండాలి, క్యారెక్టర్ కరెక్ట్ గా ఉండాలి, పద్ధతులు ఉండాలి. వాడు ఖచ్చితంగా నా మీద 2 నెలలు ఎంక్వైరీ చేశారు. వాడు అక్కడ మెయిన్ ఆఫీస్ నుంచి 2 నెలలు ఎంక్వైరీ చేసి వాడంతా క్లీన్ చిట్ ఉందా లేదా చెక్ చేసిన తర్వాత మాత్రమే వాడు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ విషయం స్వయంగా వాడు నాకు అక్కడే చెప్పారు. నాకు అప్పుడు అర్థమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొసీజర్ ప్రకారం కూడా వెళ్ళాలి అని అంటే ఈరోజు మా జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఆధ్వర్యంలోనే జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ని తూచా తప్పకుండా వారు ఎమర్జెన్సీగా వేరే ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళిపోతున్నారు. 4 డేస్ వరకు, 4 రోజుల వరకు ఉండరని చెప్పేసి వారు తెలియజేశారు నాకు. ఎర్లీ మార్నింగ్ 6:30 క్యాంప్ వెళ్తున్నారంటే నేను 6 o'clock వెళ్ళి పార్టీలో ఈ రోజు జాయిన్ అయ్యి మేము ముందుకు ఉంచుకున్నాను. ఈ విషయాన్ని మీ అందరికీ సౌకర్యంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా ఎంఎస్సీ కంపెనీల్లో చూశాను నేను, చాలా మల్టీనేషనల్ కంపెనీల్లో అన్నింటిలో కూడా రూల్ ప్రకారం నడాలి. అలాగే చాలా దేశాలు తిరిగి వచ్చాను నేను. సో
సుమారు 78 దేశాలు నేను తిరిగి వచ్చాను విదేశాలు. ఎక్కడ ఏ రూల్స్ ఉన్నా ఖచ్చితంగా అమలు చేయాలి. మనకలాగా ఎక్కడ పడితే అక్కడ ఆట కొట్టడం లేకపోతే వాటర్ తాగి ప్యాకెట్ పాడేయడం ఇలాంటి కొన్ని దేశాల్లో కుదరదు. ప్రతిదీ సిస్టమేటిక్ ఉండాలి. అదే సిస్టమ్ వరల్డ్ క్లాస్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పార్టీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ఇంప్లిమెంటేషన్ ఒక్కసారి రూట్ లేట్ అవ్వచ్చేమో కానీ సిస్టమేటిక్ గా వెళ్తుంది. లేట్ అయినందుకు ఒక్కసారి అధికారం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నేను వదులుకోవాలని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ యొక్క జన సైనికులు ఇంతకు ముందు వీళ్ళందరినీ చూస్తే ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి వీళ్ళ గోల ఏంటి అనుకున్నాను. నిజంగా గోల కాదు వాళ్ళది. వారి యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆనందాన్ని ముఖాల్లో చూపించి నోటి ద్వారా తెలియజేస్తుంటే అది గ్రహించలేకపోయాను. ఈ రోజు గ్రహించగలుగుతున్నాను. అందువల్ల నేను చేయగలిగేది ఈ యొక్క పార్టీకి ఈ యొక్క నియోజకవర్గం నుంచి పార్టీని బలోపేతం చేసి ఈ నియోజకవర్గంలో ఎవరి క్యాండిడేట్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు, వారి మనోహర్ గారు, నాగబాబు గారు, హరిప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు ఒక ఎవరినైతే క్యాండిడేట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారో ఆ క్యాండిడేట్ మంచి మెజారిటీతో గెలిపించాలనేది మాత్రమే మా తప్పున. ఇందులో మాకు ఏ విధమైనటువంటి పదవులు ఆశించి మాత్రం పదవులకు రాలేదు. అలాగే ఏ విధమైన కండిషన్తో కూడా నేను జాయిన్ అవ్వలేదు. కానీ వాళ్ళకి కష్టపడే వాళ్ళకి జనసేనలో ఖచ్చితమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది. ప్రతి వాడికి ఒక రికార్డు ఉంది. ప్రతి వీర మహిళకి ఒక రికార్డు ఉంది. అక్కడ ప్రతి జన సైనికుడికి ఒక రికార్డు ఉంది. ప్రతి నాయకుడికి ఒక రికార్డు ఉంది. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అక్కడ కూర్చొని చెప్తున్నారు. వాళ్ళు అసలు శాటిలైట్ లో కూడా కనిపించదు, కానీ సీసీ కెమెరాలో కూడా కనిపించదు. వారి దగ్గర సిస్టమ్ అనేది ఏంటంటే భగవంతుడు చూస్తున్నారంటారు. మా పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తను మా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. నేను చాలా మంది అనుకుంటారు మమ్మల్ని గుర్తించట్లేదని ఎవరు అనుకోవద్దు. కష్టపడేవాడికి పవన్ కళ్యాణ్ గారు 2 ముక్కలు చెప్పారు. నా సేవలు ఎప్పటికీ జరుగుతుంది. ధర్మం న్యాయం కష్టపడేవాడికి మన ఖచ్చితమైనటువంటి గుర్తింపు ఈ 3 ఉండాలి. రేపు భవిష్యత్తులో మీరు పార్టీలో తిరిగేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఈ యొక్క జన సైనికులు కానీ ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు. కొత్త వారు వస్తారని చెప్పి పాత వారిని వదులుకోవడం కాదు. అందరినీ కలిపి పాత వారికి సరైన స్థానాలు ఇస్తూ, పాత వారిని సరైన గౌరవ మర్యాదలతో చూస్తూ, కొత్త వారిని జాయిన్ చేసుకుంటూ లేట్ అయినా పర్వాలేదు కానీ కంగారు పడి మాత్రం జనాలు ఇబ్బంది పెట్టదు. ఖచ్చితంగా మాత్రం గతంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడికి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, వీర మహిళలకి, నాయకులకి వాళ్ళ ఖచ్చితమైన గౌరవ మర్యాదలతో ఎప్పుడు చూస్తూ కొత్త వారిని జాయిన్ చేసుకుని పార్టీని అభివృద్ధి చేయండి అని చెప్పి మాత్రం క్లియర్ గా చెప్పారు ఆయన. దాన్ని నేను పార్టీలో ఉన్నంతకాలం కాదు, నా జీవితం ఉన్నంతకాలం నేను పార్టీలో ఉంటాను. పార్టీలో ఉన్నంతకాలం వారు చెప్పిన మాటలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తానని మీ యొక్క పత్రికా సోదరుల మూలంగా మా జన సైనికులు ఎదురుగా